మిత్రులారా, పగ అనేది ఒక నిప్పు కణిక లాంటిది. అది లోపల ఉంటే మనిషిని దహించేస్తుంది, బయటపడితే ప్రపంచాన్ని బూడిద చేస్తుంది. చరిత్రలో మనం ఎన్నో యుద్ధాలు చూశాం. కాని ఒక పాము చేసిన తప్పుకి ఆ పాముజాతి మొత్తాన్ని తుడిచిపెట్టేయాలని ఒక చక్రవర్తి నిర్ణయించుకుంటే ఆ నిర్ణయమే సర్పయాగం. హస్తినాపుర సామ్రాజ్యం. పాండవుల వారసుడు అభిమన్యుడి మనవడు జనమేజయుడు కొలువు తీరి ఉన్నాడు. అప్పుడే ఉదంక మహర్షి సభలోకి ప్రవేశించి ఒక బాంబు పేల్చాడు. రాజా, నువ్వు ఇక్కడ సుఖంగా ఉన్నావు, కాని నీ తండ్రి పరీక్షిత్తుని కాటువేసి చంపిన ఆ తక్షకుడు మాత్రం ఇంద్రలోకంలో విలాసంగా తిరుగుతున్నాడు. తండ్రిని కోల్పోయిన నీకు ఆ పౌరుషం లేదా అని ప్రశ్నించాడు. ఆ ఒక్క మాట జనమేజయుడి గుండెల్లో లావాను రగిల్చింది. నా తండ్రి మృతదేహం మీద ఆ విషసర్పం నాట్యం చేసిందా? అయితే ఇప్పుడు నా ప్రతీకార జ్వాల ముందు ఆ సర్పజాతి నాట్యం చేయాలి అని గర్జించాడు జనమేజయుడు. వెనువెంటనే సర్పయాగానికి ఆజ్ఞ ఇచ్చాడు. అది యాగం కాదు, అదొక సామూహిక మారణహోమం. యాగం మొదలైంది. వేదమంత్రాల ఘోష ఆకాశాన్ని తాకుతోంది. కాని ఆ మంత్రాలు ఆశీర్వాదాలు కావు, అవి సర్పాల పాలిట మృత్యుపాశాలు. మీరు ఊహించగలరా? అడవుల్లో ఉన్న పాములు, పాతాళంలో ఉన్న నాగులు మంత్రశక్తికి కట్టుబడి గాలిలో గిలగిల కొట్టుకుంటూ వచ్చి మండుతున్న అగ్నిగుండంలో పడుతున్నాయి. చిన్న పాములే కాదు, కొండ చిలువలు, వేల తలల సర్పాలు కూడా కాపాడండి అన్నట్టుగా ఆర్తనాదాలు చేస్తూ మంటల్లో మాడిపోతున్నాయి. ఆ ప్రాంతమంతా కాలిపోతున్న మాంసం వాసన. ఆ చుట్టుపక్కల ఆకాశం మొత్తం పాముల శరీరాలతో నల్లగా మారిపోయింది. జనమేజయుడు రక్తం కక్కుతున్న కళ్లతో చూస్తున్నాడు. కాని ఆయన వెతుకుతున్న ఆ మెయిన్ విలన్ తక్షకుడు మాత్రం ఇంకా రాలేదు. ఋత్విక్కులారా, మంత్రాల వేగాన్ని పెంచండి. ఆ తక్షకుడి తల తెగి ఈ మంటల్లో పడాల్సిందే అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇక్కడ భూమిమీద యాగం జరుగుతుంటే అక్కడ స్వర్గంలో తక్షకుడు ప్రాణభయంతో వణికిపోతున్నాడు. తన జాతి మొత్తం నాశనమైపోతుంటే తన వంతు ఎప్పుడు వస్తుందో అని భయంతో నేరుగా దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. దేవా, నన్ను కాపాడు, ఆ జనమేజయుడి మంత్రం నన్ను అయస్కాంతంలా లాగేస్తోంది అని కాళ్లమీద పడ్డాడు. అప్పుడు ఇంద్రుడు తన మీసం మెలేస్తూ గర్వంగా అన్నాడు, భయపడకు తక్షక, ఇది స్వర్గం. ఇక్కడ ఇంద్రుడి ఆజ్ఞ లేనిదే యముడు కూడా అడుగుపెట్టలేడు. నా సింహాసనం కింద దాక్కో, నిన్ను నేను రక్షిస్తాను. తక్షకుడు వెంటనే ఇంద్రుడి సింహాసనం కోళ్లకు గట్టిగా చుట్టుకుపోయాడు. ఇంద్రుడు నవ్వుతున్నాడు. భూమిమీద ఉన్న ఒక మానవుడు తనను ఏం చేయగలడని. కాని ఆయనకు తెలియదు, ప్రతీకారంతో రగులుతున్న మనిషి దేవుళ్లని కూడా గద్దెదించగలడని. ఋత్విక్కులు గ్రహించారు, తక్షకుడు ఇంద్రుడి శరణు కోరాడని. వారు జనమేజయుడితో అన్నారు, రాజా, తక్షకుడు ఇంద్రుడి సింహాసనాన్ని అంటుపెట్టుకుని ఉన్నాడు, అతడు రావట్లేదు. జనమేజయుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. అయితే సతక్షకాయ సృజ ఇంద్రాయ స్వాహ, తక్షకుడితో పాటు ఇంద్రుడిని కూడా కలిపి ఈ అగ్నిలో వేయండి అని గర్జించాడు. అంతే, మంత్రం పవర్ మారిపోయింది. ఇప్పుడు కేవలం తక్షకుడు మాత్రమే కాదు, సాక్షాత్తు స్వర్గాధిపతి దేవేంద్రుడు ఆయన సింహాసనంతో సహా ఆకాశం నుండి తలకిందులుగా భూమివైపు, ఆ అగ్నిగుండం వైపు వేగంగా పడిపోవడం మొదలుపెట్టారు. స్వర్గమే కూలిపోబోతోంది. దేవతలందరూ హాహాకారాలు చేస్తున్నారు. సీన్ ఒక్కసారి ఊహించుకోండి. భూమిమీద మండుతున్న యాగగుండం, ఆకాశం నుండి తలకిందులుగా పడిపోతున్న సాక్షాత్తు దేవతల రాజు దేవేంద్రుడు. జనమేజయుడు పళ్ళు పటపట కొరుకుతూ చూస్తున్నాడు. ఇంద్రుడైతే నాకేంటి, నా తండ్రిని చంపినవాడికి ఆశ్రయమిస్తే ఆ ఇంద్రుడిని కూడా ఆహుతి చేస్తాను అని గర్జిస్తున్నాడు. ఇంద్రుడికి అర్థమైపోయింది, మనిషి పగముందు తన వజ్రాయుధం కూడా పనికిరాదని. మరికొద్ది క్షణాల్లో ఇంద్రుడు, తక్షకుడు ఆ అగ్నిగుండంలో పడి భస్మమైపోతారు. సరిగ్గా అప్పుడే సీన్లోకి ఒక అద్భుతమైన ఎంట్రీ జరిగింది. సభలోకి ఒక చిన్న బాలుడు ప్రవేశించాడు. ముఖంలో సూర్యతేజస్సు, నడకలో రాజసం. అతనే ఆస్తికుడు. యాగశాల గడప దాటగానే ఆయన వేదాలను పఠించడం మొదలుపెట్టాడు. ఆ కంఠం ఎంత మధురంగా ఉందంటే అక్కడ మండుతున్న అగ్ని కూడా శాంతించినట్టు అనిపించింది. జనమేజయుడు ఆ బాలుడి పాండిత్యుడైపోయాడు. అంతటి కోపంలో ఉన్న రాజు కూడా సింహాసనం దిగివచ్చి, బాలముని,
నీ జ్ఞానం ముందు ఈ సామ్రాజ్యం చిన్నది. ఏం వరం కావాలో కోరుకో, నా ప్రాణాలనైనా ఇస్తాను అని అభయమిచ్చాడు. అప్పుడు ఆస్తికుడు ఒక చిరునవ్వు నవ్వి, రాజా, నాకు బంగారం వద్దు, రాజ్యాలు వద్దు. నీ రాజధర్మాన్ని నిలబెట్టుకో, నా బంధువులైన ఈ సర్పాల ప్రాణాలు కాపాడు. వెంటనే ఈ సర్పయాగాన్ని ఆపే, అదే నేను వరం అన్న. ఆ మాట వినగానే జనమేజయుడి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. తక్షకుడిని వదిలేయాలా? 13 ఏళ్లుగా ఏ పగ కోసం రగిలిపోతున్నానో దాన్ని వదిలేయాలా అని మదనపడ్డాడు. కాని ఆయన అన్నమాట, ప్రాణం పోయినా మాట తప్పడం మా కురువంశంలోనే లేదు. రిత్విక్కులు కూడా చెప్పారు, రాజా, ఆ బాలుడి వరం తీర్చడమే నీకు ధర్మం. ఇంద్రుడిని దహించడమంటే సృష్టిని నాశనం చేయడమే అని. అప్పుడు జనమేజయుడు ఆకాశం వైపు చూశాడు. అక్కడ ఇంద్రుడు, తక్షకుడు యాగగుండం జ్వాలలకు కేవలం కొన్ని అడుగుల దూరంలో వేలాడుతున్నారు. ఫ్రెండ్స్, ఒక పక్క తండ్రి, మరణానికి కారణమైన తక్షకుడు, ఇంకో పక్క ఇచ్చిన మాట. జనమేజయుడు ఏ నిర్ణయం తీసుకున్నాడు? తన కళ్లముందే ఉన్న శత్రువుని చంపకుండా వదిలేశాడా, లేక ఆస్తికుడిని ఒప్పించి యాగం కొనసాగించాడా? ఒక్కటి మాత్రం నిజం, ఆ రోజు జనమేజయుడు తీసుకున్న నిర్ణయం వల్లనే ఈ రోజు మనకక్కడక్కడా పాములు కనిపిస్తున్నాయి. లేదంటే ఈ భూమి మీద సర్పజాతి అనేదే ఉండేది కాదు. మరి ఆ యాగం ఆగిపోయిన తర్వాత తక్షకుడి పరిస్థితి ఏంటి?